ఈడలను పెద్దలను వదల్లే, అక్రమం అని తేలితే కూలగొట్టినం, చెరువులు పార్కుల్లో కట్టిన బిల్డింగ్లను పడగొట్టినం. హైదరాబాద్లో 44 ఎకరాల జాగా స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 43.94 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా ప్రకటించింది. ఇందులో కొంత ఆక్రమణకు గురైన చెరువుల కింది భూమి కాగా మరికొంత పార్కులకు సంబంధించిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఎక్కువగా స్థానిక పొలిటికల్ లీడర్లు జోక్యం చేసుకొని తహసీల్దార్లు, విఆర్ఓలు, బల్దియా, హెచ్ఎండిఏ అధికారులను మేనేజ్ చేసి కబ్జా చేసినవే అని స్పష్టం చేసింది. మిత్రులారా, ఒక విషయం మనం గమనించాలి. రాబో రోజులలో ఈ యొక్క న్యూస్ చాలాసార్లు మనం చదివాం. రాబో రోజులలో ఎవ్వరు కూడా ప్లాట్ కొన్నా, ఇల్లు కొన్నా, కొత్త లేఅవుట్లలో ఎటువంటి కొనుగోలు చేసినా కూడా ఒక్కటికి 10 సార్లు మీరు ఆలోచన చేయండి. అధికారులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఒక 30 సంవత్సరాల మీకు జీవిత కాలంలో ఒక 2-3 కోట్లు కూడా సంపాదించలేరు. మరి అటువంటిది మరి కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ప్లాట్లు కొంటున్నారు. కొద్దిగా ఆదరాబాదరా కాకుండా కూడా అధికారులతోటి మరి వారు చేస్తున్నటువంటి లేఅవుట్లు అధికారికంగా ఉన్నాయా, అన్ని అనుమతులు ఉన్నాయా, మరి ఏమన్నా బఫర్ జోన్ కానీ, చెరువు కింద కానీ, ఎఫ్టీఎల్ సంబంధించినటువంటి విషయాలు ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి మరి మీరు కొనుగోలు చేసి మీ యొక్క జీవిత కాలంలో సంపాదించినటువంటి డబ్బుకు పూర్తి మరి ప్రయోజనం ఉండాలనేటువంటి విషయంతోనే ఒకటికి 10 సార్లు మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికీ జరిగిందేదో జరిగిపోయింది. కనీసం ఇప్పటికైనా కూడా ఈ యొక్క కొనుగోలుదారులలో మార్పు రావాలి, వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి. డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలనేటువంటి విషయం మరి ఈ యొక్క కొత్త బిల్డర్లు చేస్తున్నటువంటి ఈ యొక్క గోల్మాల్ వ్యవహారాలను మరి ఒక కన్నేసి మరి చూసుకుంటూ మరి కొనుగోలు చేయాలనేటువంటిది ఈ హైడ్రా అధికారులు మరి చెప్తున్న విషయం. ఈ యొక్క వార్త యొక్క సారాంశం.